హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పన్నీర్తో మంచి టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్ స్టైల్లో ఈ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇది నాన్స్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి. ముందుగా నేను ఒక 1/2 kg పన్నీర్ని తీసుకున్నానండి. ఈ పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా మరి మందంగా మరి పలుచగా కాకుండా ఈ మందంతో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వాటిని ఆయిల్లో వేసేసి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలన్నిటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అన్ని పన్నీర్ ముక్కల్ని కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లో ఒక 2 మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని కూడా సగానిగా కట్ చేసుకొని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన ఆనియన్లో 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 6-7 వెల్లుల్లిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆనియన్ అంతా కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని ఒక టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 6-7 కాజు వేసుకోవాలి. ఒక 10-15 తెల్ల మిరియాలని వేసుకోవాలి. ఒకవేళ లేకపోతే నల్ల మిరియాలు కూడా వేసుకోవచ్చండి. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ని వేసుకోవాలి. వేసేసుకొని బాగా ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ ఆనియన్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. అలా అయితేనే మనకి ఆనియన్ పేస్ట్ ఇదంతా కూడా మాడిపోకుండా నిదానంగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ జార్ కడిగి ఇంకొన్ని వాటర్ని వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు నిదానంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలేటప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయి ఆయిల్ తేలేటప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. కొంచెం గడ్డ పెరుగు వేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని మంచిగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కస్తూరి మేతిని వేసుకోవాలి. చేతితో బాగా నలిసి వేసుకోవాలండి. వేసేసుకొని మళ్ళా కలుపుకోవాలి. అంతేనండి, చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. ఇలా ఒకసారి వేసేసి మూత పెట్టుకొని ఇంకొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల క్రీమ్ని వేసుకోవాలి. క్రీమ్ కానీ ఇంట్లో మలై ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. పాల మీద మీగడ వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని చేతి నిండుగా తీసుకొని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఇది పరాటాలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.